హలో అండి, అందరికీ నమస్తే. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదండి. రెగ్యులర్గా కూడా తినేవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. ఆ స్ట్రీట్ ఫుడ్లో ఒకటైన వెజ్ మంచూరియా కూడా చాలా ఫేమస్ కదండి. ఈ వీడియోలో మనం వెజ్ మంచూరియాని చాలా ఈజీగా, టేస్టీగా, ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే విధంగా మంచి టిప్స్తో, కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానిలోకి 3 కప్పుల క్యాబేజీ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ తురుమకుండా చిన్న చిన్నగా ముక్కలు, వీలైనంత వరకు చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ప్రాసెసర్లో వేసుకున్న బాగా వస్తుంది. 3 కప్పులకి 1 కప్పు క్యారెట్ ముక్కలు తీసుకోవాలి. క్యారెట్ని కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్కి కారం. ఇక్కడ కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్ని ఇలా గట్టిగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మనం వాటర్ ఏమాత్రం వేయకుండా మనం పిసుకుతూ కలిపినట్టయితే వాటర్ రిలీజ్ అయ్యి ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి. పిండి ఇంతే వేసుకోవాలి అని ఏం లేదండి. మనం తీసుకున్న వెజిటేబుల్లో నుంచి వాటర్ కంటెంట్ బట్టి మనకి ఈ పిండి అనేది పడుతుంది. ఇక్కడ నాకు ఇంకొంచెం పిండి కూడా పట్టిందండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మన వెజిటేబుల్ నుంచి వచ్చే వాటర్ కంటెంట్ బట్టి మనకు పిండి యాడ్ అవుతుంది. ఇలా 3కి 2 పాలైనా లేదంటే 3కి 3 పాలైనా మైదాని, కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ని చేసుకోవాలి. మనకి ఇష్టమైన సైజులో ఇలా చేసుకొని బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. బాల్స్ మరీ రౌండ్గా, స్మూత్గా రావాల్సిన పనేం లేదండి. మనం బయట స్ట్రీట్ షాప్లో తీసుకున్నప్పుడు అన్ఈవెన్గానే ఉంటాయి కదా. ముందు ఆయిల్లో ఒకటి వేసి కాల్చుకున్న తర్వాత అది కరెక్ట్గా వచ్చిన తర్వాతనే ఇలా అన్నీ వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది విడిపోయి ఆయిల్ అంతా పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒకటి వేయించుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అయితే ఇది లో టు మీడియం వేయించుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే వెంటనే కలర్ చేంజ్ అవుతుందండి. అంతేకాకుండా వెయ్యగానే కలపకుండా కొంచెం టైం తీసుకొని కలిపినట్టయితే చిట్లిపోకుండా కరెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ కలర్లో సూపర్గా ఉన్నాయి కదా. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి. చివర్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తీసేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. మనకి మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి కదండి. పిల్లలకైతే ఇలా కూడా పెట్టేయచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లిని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. తర్వాత 1 టీ స్పూన్కి మిరియాల పొడి, 1 టీ స్పూన్కి ఉప్పు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్కి వెనిగర్ వేసుకోవాలి. కొంచెం ఉంటే ఉల్లికాడలు వేసుకోండి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. ఇలా అన్నీ కలిసిపోయిన తర్వాత 1 టీ స్పూన్కి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తానండి. మీ దగ్గర అది లేకపోతే నార్మల్ మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఈ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయడం వల్ల మనం సపరేట్గా కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, న్యాచురల్గానే కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 కప్కి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్కి కార్న్ఫ్లోర్ 1/2 కప్పు వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అయితే మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ నేను వేసుకున్న సాస్ అన్ని డబల్ వేసుకోండి. అదేవిధంగా కార్న్ఫ్లోర్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 1 కప్పు వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు బాగా కలిసిపోయాయి కదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాల్స్ వేసుకొని ఆ గ్రేవీ అంతా ఈ బాల్స్కి పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా గ్రేవీ అంతా అన్ని పీసెస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే టాస్ చేసుకోవాలి. చివర్లో ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చాలామంది స్ట్రీట్ స్టైల్ చైనీస్ ఫుడ్ని ఇష్టపడుతుంటారు కదా. ఇలా ఎప్పుడూ బయట కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా చేసుకొని టేస్ట్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా ఇంట్లోనే చేసుకున్నట్టయితే బయట తినే పని కూడా ఉండదు కదండి. చివర్లో ఇలా కొన్ని ఉల్లికాడలు వేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సూపర్ టేస్ట్తో, సూపర్ టెక్స్చర్తో మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది కదండి. ఇలా వేడి వేడిగా
సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సూపర్గా వచ్చిందండి. నేను చెప్పిన టిప్స్తో ఆ మెజర్మెంట్స్తో చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఈ వెజ్ మంచూరియాన్ని పర్ఫెక్ట్గా చేసుకోగలరు. ఈ వీడియో అంతా చూసి మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా నా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు ఛానల్ నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.